ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం వచ్చేసి పీఎం ఆవాస్ యోజన అర్బన్. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పట్టణాల్లో ఉన్న పేదలకు, మిడిల్ క్లాస్ మరియు అప్పర్ మిడిల్ క్లాస్ వారందరికీ సొంత ఇంటి కలని నెరవేర్చడం. పీఎం ఆవాస్ యోజన పథకం కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్లో 80,670 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. సిటీస్లో ఇల్లు కట్టుకోవాలి అనుకున్న పేద వారందరికీ ఈ పథకం ద్వారా 1,35,000 ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ పథకం మీరు కొనుక్కున్న కొత్త ఇంటికి, అలాగే మొట్టమొదటి ఇంటికి మాత్రమే వర్తిస్తుంది. అంటే అంతకుముందు మీ పేరు మీద ఆల్రెడీ పక్కా ఇల్లు ఉంటే ఈ పథకం వర్తించదు. అలాగే రీసేల్ హౌసెస్ కూడా ఈ పథకం వర్తించదు. అంతేకాకుండా పీఎం ఆవాస్ యోజన అర్బన్ లబ్ధిదారులను 3 రకాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. మొట్టమొదటి కేటగిరీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారందరూ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి వస్తారు. వీరికి పీఎం ఆవాస్ యోజన అర్బన్ ద్వారా 1,35,000 సాయంతో పాటు బ్యాంకుల ద్వారా 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. సెకండ్ కేటగిరీలో MIG1, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, అంటే సంవత్సరానికి 6 లక్షల నుంచి 12 లక్షల మధ్య ఇన్కమ్ ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు. వీరికి 4% ఇంట్రెస్ట్ రాయితీతో 9 లక్షల లోన్ను బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అలాగే థర్డ్ కేటగిరీలోకి వచ్చేసి MIG2, అంటే అప్పర్ మిడిల్ క్లాస్. వీరికి సంవత్సరానికి 12 నుంచి 18 లక్షల మధ్య ఇన్కమ్ ఉన్న వారందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. వీరికి 3% ఇంట్రెస్ట్ రాయితీతో 12 లక్షల లోన్ని బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దేశంలో పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ మరియు అర్బన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా పక్కా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించడం జరిగింది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే పథకాన్ని డబుల్ బెడ్రూమ్ పేరుతో 2,24,000కు పైగా పక్కా ఇళ్లను నిర్మించారు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో ఈ పథకానికి అప్లై చేసుకోలేకపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ఇదే పథకాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ పేరుతో అమలు చేస్తున్నారు. ఏపీలో జూలై 2023 వరకు 4,22,000కు పైగా పక్కా ఇళ్లను పీఎం ఆవాస్ యోజన ద్వారా నిర్మించారు. ఇప్పుడు పీఎం ఆవాస్ యోజన అర్బన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఈ పథకం కోసం సిటీస్లో స్లమ్లో ఉంటున్న వారు కానీ, ఈడబ్ల్యూఎస్ అండ్ MIG1 మరియు MIG2 కేటగిరీల కింద వచ్చే వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ CSC ద్వారా నేరుగా వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేయడం ద్వారా పీఎం ఆవాస్ యోజన అర్బన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ కామన్ సర్వీస్ సెంటర్ మీకు ఎంత దగ్గర ఉందో గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం ఎలా అప్లై చేసుకున్నామో ఇది కూడా అదే ప్రాసెస్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ను కూడా ఇవ్వడం జరిగింది, చూడని వారు చూడండి. రేపు మళ్ళీ ఇంకొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.